ఎంట్రన్స్ ఎగ్జామ్స్, అప్లికేషన్స్, ఫీజు పే చేయడం, కౌన్సిలింగ్ ప్రాసెస్, వెబ్ ఆప్షన్స్, కాలేజ్లో ఎంట్రీ ఫీజు పే చేయడం, అలాగే కాలేజ్లో జాయిన్ అవ్వడం, క్లాసెస్ స్టార్ట్ అవ్వడం. ఈ మే, జూన్, జూలై ఈ మంత్స్ ఉన్నాయంటే చాలా హెక్టిక్గా ఉంటుంది తల్లిదండ్రులందరికీ, పిల్లలందరికీ, అండ్ ఈవెన్ మాకు కూడా. ఎందుకంటే చాలామంది కౌన్సిలింగ్కి వస్తూ ఉంటారు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో. చాలా హెక్టిక్గా ఉండే మంత్స్ ఏవైనా ఉన్నాయి అంటే ఇవేనండి. ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వడం దగ్గర నుంచి ఎండ్ అయ్యవ్వడం వరకు అన్ని డౌట్సే. అసలు ఏ కాలేజ్ సెలెక్ట్ చేయాలి, ఏం ఎగ్జామ్ రాయాలి, ఏ యూనివర్సిటీ ఎగ్జామ్ రాయాలి, ఎలా రాయాలి, సో చాలా డౌట్స్ ఉంటాయి పేరెంట్స్ అందరికీ కూడా. సో ఎగ్జామ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, కొన్ని ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, సెకండ్ ఫేజ్ ఆఫ్ స్టేజ్లో ఉన్నాయి, అండ్ కొన్ని కౌన్సిలింగ్ స్టేజ్లో ఉన్నాయి, కొన్ని వెబ్ ఆప్షన్ స్టేజ్లో ఉన్నాయి. మనకి ఎక్కువగా వినిపించే ఎప్సెట్ ఎగ్జామ్స్ కానీ లేదంటే జేఈఈ, నీట్ ఎగ్జామ్స్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నాను, మీరు చూస్తూనే ఉన్నారు. ఓకేనా? ఈ వీడియోలో ఏం చేద్దామంటే కొన్ని మేజర్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. నేను గాయత్రి. మీకు కెరియర్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎందుకు అంటే రీసెంట్ డేస్లో జరుగుతున్న పరిణామాలని మీరు బేస్ చేసుకుని ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, చాలా క్రూషియల్ టైం అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళితే ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడు గెస్ చేయలేం. సో మనం ఒక 10 సంవత్సరాలు ముందుకు వెళ్ళి గెస్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే ఏర్పడింది, కానీ ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, నెక్స్ట్ మూమెంట్లో ఏం రావచ్చు అనేది ఎవరికీ తెలియదు. కాబట్టి మీరు ఇన్ కేస్ ఇప్పుడు కనుక సిఎస్సి తీసుకున్న, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకున్న, పరిస్థితులు ఎలా ఉన్నా తట్టుకుని నిలబడగలగాలి. అలాంటి గైడెన్స్ కావాలి అంటే ఖచ్చితంగా ఎడ్యుకేషన్లో ఎక్స్పర్ట్స్ తోటైతే మీకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంటుందండి. అండ్ ఇంకొకటి, సిఎస్సి కాకుండా మాకు వేరే ఆల్టర్నేటివ్ లేదా అని చూసే పిల్లలు కూడా చాలామంది ఉంటారు. అలాంటి వ్యక్తులందరికీ కూడా వేణుగోపాల్ సార్ కెరీర్ గైడెన్స్ చాలా అవసరం. ఒక్కసారి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక్కసారి వచ్చి మీట్ అయ్యి మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి యాక్టివ్ బ్యాటిల్ గ్రౌండ్స్, ఆన్ గోయింగ్ ఎగ్జామ్స్, సో చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ద స్ట్రాటజీ ఫేజ్. కౌన్సిలింగ్ అనగానే చాలా స్ట్రాటజీ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే ఎవరైతే ఓపికతో జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే మంచి కాలేజ్లో, మంచి బ్రాంచ్లో, అంటే మీరు అనుకున్న కాలేజ్లో మీరు అనుకున్న సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? ద సేఫ్టీ నెట్. సో ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, ఎలా టాక్టిక్గా వ్యవహరించాలి, సో తదుపరి దరఖాస్తులు ఏమున్నాయి, మనం అనుకున్న సీట్ రాకపోతే పోనీ ఇతర బ్రాంచ్లో కానీ ఇతర క్యాంపస్లో కానీ వచ్చే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా లెక్కలు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? 3 స్టేజెస్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టేజ్ ఇది యాక్టివ్ బ్యాటిల్ గ్రౌండ్స్. ఓకేనా? మనకి ఎగ్జామ్స్ అన్నీ కూడా మే 23 నుంచి 26 వరకు ఉన్నాయండి. కొన్ని ఎగ్జామ్స్ అయితే ఫస్ట్ ఫేజ్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి. ఓకేనా? మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ మెట్ వచ్చేసి ఫేజ్ 2 జరుగుతుంది మే 23 నుంచి 24 ఈ డేట్స్లో అయితే జరుగుతుంది. బిట్ శాట్ వచ్చేసి ఫస్ట్ స్టేజ్ అయిపోయిందండి. సెకండ్ సెషన్ వచ్చేసి మే 24 నుంచి 26 మధ్యలో అయితే స్టార్ట్ అవుతుంది బిట్ శాట్. ఓకేనా? అసలు బిట్ శాట్లో 200 మార్కుల కంటే తక్కువ వస్తే ఏం చేయాలి, మెట్ మణిపాల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మార్క్స్ తక్కువ వచ్చినా లేదు అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఒక్కసారి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. ఓకేనా? ఇక సెకండ్ ఫేజ్ వచ్చేసి ద స్ట్రాటజీ ఫేజ్. అసలు ఈ స్టేజ్లో ఏం చేయాలి, చాలా స్ట్రాటజిక్గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ప్రతి తల్లిదండ్రులు, వాళ్ళ విద్యార్థులు కూడా. ఎందుకు అంటే మీరు చాలా కష్టపడి చదువుతారు, కానీ కౌన్సిలింగ్లో తప్పులు చేసేస్తూ ఉంటారు. సో సీట్ వచ్చే అవకాశం అయితే ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన టైం అయితే ఉంది. ఇంకా అమృత సీసాప్ ఎగ్జామ్ జరగబోతుంది, అండ్ బిట్ శాట్లో ప్రిఫరెన్సెస్ పెట్టుకోవాల్సిన టైం కూడా వచ్చేసింది. ఓకేనా? అమృత సీసాప్ మనకి రిజిస్ట్రేషన్స్ వచ్చేసి మే 25న స్టార్ట్ అవుతాయండి. సో ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేయండి. అమృత యూనివర్సిటీకి సంబంధించి డీటెయిల్డ్ వీడియో అయితే మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, ఖచ్చితంగా వీడియో కూడా చూడండి. ఓకేనా? ఇంకేముంటాయి అసలు సీసాప్ పోస్ట్ రిజిస్ట్రేషన్ స్టెప్స్ ఎలా ఉంటాయి ఒకసారి మాట్లాడుకుందాం. ట్రయల్ అలాట్మెంట్ చేస్తారు 28 మేన. లాస్ట్ డేట్ టు ఎడిట్ ప్రిఫరెన్సెస్. సో మనం ఏదైతే ప్రిఫరెన్స్ లిస్ట్ పెడతామో ఆ ప్రిఫరెన్స్ లిస్ట్ని మే 30 లోపు అయితే మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అలాట్మెంట్ రిజల్ట్ ఎప్పుడు వస్తుందండి, 1 జూన్ని మనకి రిజల్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఇంకా లాస్ట్ డేట్ టు పే ఇనిషియల్ ఫీజు 8 జూన్న మనం ఫస్ట్ రౌండ్ తర్వాత ఫీజు అనేది పే చేయాలి. ఫీజు పే చేయడం అంటే మన సీట్ని బ్లాక్ చేసుకోవడం అన్నట్టు. ఓకేనా?
మనకి బిట్సాట్ 2026 ప్రిఫరెన్స్ లిస్ట్ అనేది పెట్టుకోవాలండి. ఎగ్జామ్ వచ్చేసి 26th ఆర్ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా 23 స్టార్ట్ అయ్యి 26 వరకు ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి సెషన్ 2. ఓకేనా, మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనం ప్రిఫరెన్స్ లిస్ట్ పెట్టుకోవడానికి 1st జూన్ వరకు మిడ్నైట్ 11:55 వరకు అవకాశం ఉంటుంది. 12th మార్క్స్ ప్లస్ ప్రోగ్రామ్ ప్రిఫరెన్సెస్ మనం పెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకి బీఈ చేయొచ్చు, ఎంఎస్సి బీఫామ్. సో మీరు ఏ డిగ్రీ అయితే సెలెక్ట్ చేసుకుంటారో అది మీ ఇష్టం, మీ భవిష్యత్తుని మీరే డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోండి, మస్ట్ బీ కలర్ఫుల్. ఓకేనా, ఇంకా థర్డ్ స్టేజ్ గురించి మాట్లాడుకుందాం. ద సేఫ్టీ నెట్ అప్కమింగ్ అప్లికేషన్ డెడ్ లైన్స్. సో అప్కమింగ్ అప్లికేషన్ డెడ్ లైన్స్ ఏమున్నాయో చూద్దాము. ఓకేనా, విట్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ 12th మెరిట్. ఎవరో మనకి కామెంట్ కూడా చేశారు విట్లో ఎంటెక్ గురించి చెప్పండి అని. ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి మే 25 లోపు అయితే మీరు ఎంటెక్ కోసం అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్కాలా స్కూల్ ఆఫ్ టెక్నాలజీ 28 మే 2026 లోపు అయితే మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి బెన్నెట్ అండ్ తాపర్ ఇన్స్టిట్యూట్స్కి అయితే డెడ్ లైన్స్ ఓవర్ అని చెప్పొచ్చు. ఓకేనా, డిఏఐఐటికి June 1st, శాస్త్ర యూనివర్సిటీ 5th జూన్, ప్లక్షా యూనివర్సిటీ June 7th, SRM జేఈ ఫేజ్ 2 June 4th అండి, IIIT హైదరాబాద్ 6th జూన్, అలాగే LNMIT 8th జూన్ లోపు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా, అండ్ ఇంకా ఏం యూనివర్సిటీస్ ఉన్నాయి, ఏం కోర్సెస్ ఉన్నాయి చూద్దాం. NFSU సైబర్ సెక్యూరిటీ సివిల్ 10th జూన్ లోపు అప్లికేషన్ పెట్టుకోవాలి. అన్నా యూనివర్సిటీలో కనుక జాయిన్ అవ్వాలి అంటే ఎగ్జామ్కి చెప్తున్నాను, ఎగ్జామ్ డేట్స్ ఇవన్నీ, అప్లికేషన్ డేట్స్ ఎగ్జామ్కి June 15th లోపు అప్లై చేసుకోవాలి. IMU CET BBA చేయాలి అంటే కనుక June 17th ఆ డేట్ లోపు అప్లికేషన్ పెట్టుకోవాలి. ఓకేనా, సో ఈ క్యాలెండర్ని కావాల్సిన వ్యక్తులందరూ కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మనకి ఎగ్జామ్స్కి సంబంధించి 24th 25th ఇంపార్టెంట్ డేట్స్ అండి. 26th బిట్సాట్కి, అలాగే మణిపాల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి. కౌన్సిలింగ్ డేట్స్ వచ్చేసి మనకి అమృతకి 26, బిట్సాట్కి వచ్చేసి June 1st, అండ్ అప్లికేషన్స్ వచ్చేసి విట్ కానీ May 27th, డిఏఐఐటికి June 1st, LNMITకి June 8th, IMU CETకి June 16th. ఒకసారి క్యాలెండర్ కావాల్సిన వ్యక్తులైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా, ప్రతి వ్యక్తి జీవితంలో ఎడ్యుకేషన్ ఫేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కనుక రాంగ్ స్టెప్ వేసామంటే చదివిన చదువంతా కూడా వేస్ట్. చాలామంది అంటే ఇప్పుడు ట్రెండ్స్కి తగ్గట్టుగా కాకుండా కొంచెం ట్రెడిషనల్ కోర్సెస్ చేసిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ డిగ్రీస్ ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. కానీ ఇప్పుడు కొంచెం వే ఫార్వర్డ్, ఒక 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఎక్స్పైర్ కాని డిగ్రీ కనుక ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకుంటే మీ భవిష్యత్తుకి మీరు బంగారు బాటలు వేసుకున్నట్టే. కాబట్టి మొత్తం ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా ఒక ఎక్స్పర్ట్ సలహా అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాలండి. సో ఎడ్యునైన్ హెల్ప్ కావాలి అంటే ఖచ్చితంగా మీరు కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఓకేనా, ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.